వెల్కమ్ టు మెగానే టీవీ. రాజకీయాల్లో ఒక సెంటిమెంట్ పండితే దాన్ని క్యాష్ చేసుకోవడానికి పదుల సంఖ్యలో నాయకులు పుట్టుకొస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ అన్న పదం ఒక ఆయుధం, ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. కేసీఆర్ ఈ సెంటిమెంట్ను వాడుకొని ఏకంగా రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏలారు. అయితే కేసీఆర్ సక్సెస్ చూసి మన పార్టీ పేరులో కూడా తెలంగాణ అని పెట్టుకుంటే చాలు, జనం మనకు గుద్దేస్తారు అని చాలామంది లీడర్లు భ్రమపడ్డారు. కేసీఆర్ మీద కోపంతో, ఆయన మీద ఉన్న వ్యతిరేకతతో రాత్రికి రాత్రే పార్టీలో పెట్టేశారు. కానీ చరిత్ర ఏం చెబుతుంది? కేసీఆర్ మీద పగతో, సొంత అజెండా లేకుండా పుట్టుకొచ్చిన ఏ పార్టీ కూడా తెలంగాణ గడ్డ మీద నిలబడలేదు. అడ్రస్ లేకుండా గల్లంతయ్యాయి. దేవేంద్ర గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ మొదలుకొని నిన్న మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన దాకా ఈ తెలంగాణ పేరుతో పుట్టుకొచ్చిన ఆ డజను పార్టీల కథ ఏంటి? ఆ లీడర్లకు రాజకీయాల్లో ఎందుకు మొట్టికాయలు పడ్డాయి? కవిత ఈ సెంటిమెంట్ను దాటుతారా? లెట్స్ వాచ్. భారత రాజకీయాల్లో కేసీఆర్ను ఒక పొలిటికల్ మాస్టర్ మైండ్గా పిలుస్తారు. ఆయన వేసే అడుగులు, చేసే ప్రసంగాలు సామాన్య ప్రజల సెంటిమెంట్ను ఇట్టే టచ్ చేస్తాయి. గత 2 దశాబ్దాలలో ఎందరో హేమాహేమిలు ఆయనకు ఎదురు నిలిచారు. కానీ ఆయన తన రాజకీయ చదరంగంతో ప్రతి ఒక్కరిని వెనక్కి నెట్టేశారు. తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే అది కేవలం ఒక పార్టీపై విమర్శ కాదు, అది తెలంగాణ అస్తిత్వంపై దాడి అన్నట్లుగా ఆయన సెంటిమెంట్ను మలిచారు. అందుకే ఆయనతో ఢీకొన్న పార్టీలు ఒక్కొక్కటిగా ప్రాభవం కోల్పోయాయి. ఎందుకంటే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే భావజాలాన్ని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కేసీఆర్ కన్నా గొప్పగా తెలంగాణ సెంటిమెంట్ను పండించే నాయకుడు మరొకరు లేరని జనాలు ఫిక్స్ అయిపోయారు. దీనివల్ల అదే పేరుతో వచ్చిన ఇతర పార్టీలు ఒరిజినల్ ముందు డూప్లికేట్ లాగా కనిపించి జనం ఆదరణ పొందలేకపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్తో సంచలనం సృష్టిస్తుంటే టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఉద్దండ నాయకుడు దేవేంద్ర గౌడ్ నవ తెలంగాణ పార్టీ అని పెట్టారు. తీరా ఎలక్షన్స్ వచ్చేసరికి సైలెంట్గా ప్రజారాజ్యంలో కలిపేశారు. ఇక రాములమ్మ విజయశాంతి కేసీఆర్కు పోటీగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది. ఆ తర్వాత దాన్ని తీసుకుపోయి టీఆర్ఎస్లోనే విలీనం చేసింది. కేసీఆర్తో పాటే నడిచిన ఆలే నరేంద్ర ఆయనతో గొడవపడి తెలంగాణ సాధన సమితి పెట్టారు. అది ఏమైందో ఎవరికీ తెలియదు. అంటే పేరులో తెలంగాణ ఉన్నంత మాత్రాన, కేసీఆర్ను తిట్టినంత మాత్రాన జనం ఓట్లు వేయరని ఈ తొలితరం ఫ్లాప్ పార్టీలో ప్రూవ్ చేశాయి. రాజకీయ నాయకులే కాదు, స్వచ్ఛమైన ఉద్యమకారులు కూడా పొలిటికల్ పార్టీలు పెట్టి బొక్కబోర్లా పడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని పిక్స్కు తీసుకెళ్లిన ప్రొఫెసర్ కోదండరాం కేసీఆర్తో విభేదించి తెలంగాణ జనసమితి పెట్టారు. ఎలక్షన్స్లో డిపాజిట్లు కూడా రాలేదు. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టి చివరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజాయుద్ధనౌక గద్దర్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అని, విమలక్క తెలంగాణ డెమోక్రాటిక్ ఫ్రంట్ అని, చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అని, ఇలా ఎవరికి వారు కేసీఆర్ మీద కోపంతో పార్టీలు పెట్టిన వారే. ఉద్యమాలు చేసి జనాన్ని రెచ్చగొట్టడం వేరు, రాజకీయాలు చేసి ఓట్లు అడగటం వేరు అని వీళ్ళందరికీ తెలంగాణ ఓటర్లు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు. ఇక తెలంగాణ సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవాలని చూసిన మరికొందరు నేతలు కూడా సేమ్ ఫ్లాప్ షో చేశారు. టీడీపీ ఫైర్ బ్రాండ్ నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగర సమితి అని పెడితే అది కాస్త మూగబోయింది. డాక్టర్ రాజేశ్వరరావు తెలంగాణ రక్షణ సమితి అన్నాడు. ఆయనే రక్షణ లేకుండా పోయారు. ఇక మొన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కేసీఆర్ను గద్దె దించుతా అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక్క సీటు కూడా రాదని డిసైడ్ అయ్యి కాంగ్రెస్లో పార్టీని కలిపేసింది. ఈ 11 ఫ్లాప్ పార్టీల చరిత్ర కళ్ల ముందు కనిపిస్తున్నా తాజాగా కేసీఆర్ సొంత కూతురు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టారు. కేసీఆర్ ఏ పేరుతోనైతే ఉద్యమం చేశారో, ఏ పేరుతోనైతే కోట్లాది మంది గుండెల చోటు సంపాదించుకున్నారో, ఏ పేరుతో 10 ఏళ్లు అధికారంలో కొనసాగారో అదే టీఆర్ఎస్. 20 ఏళ్ల పాటు తెలంగాణ ఇంటి పార్టీగా వెలిగిన ఆ పేరును ఎన్నికలకు 2 ఏళ్ల ముందు జాతీయ రాజకీయాల కోసం ఆయన వదులుకున్నారు. టీఆర్ఎస్ కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం ఇప్పటికీ టీఆర్ఎస్ అంటేనే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పుడు కవిత సరిగ్గా అదే పాయింట్ను పట్టుకున్నారు. తండ్రి వదిలేసిన ఆ బ్రాండ్ వాల్యూను మళ్ళీ సొంతం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో రంగంలోకి దిగారు. పేరులో చిన్న మార్పు ఉన్న ఆ 3 అక్షరాల వైబ్రేషన్ మాత్రం పాత టీఆర్ఎస్ను తలపేస్తుంది. అప్పట్లో కేసీఆర్ది సమితి అంటే అందరినీ కలుపుకొని పోయే ఒక వ్యవస్థ. కానీ ఇప్పుడు కవితది సేన అంటే పోరాడే ఒక సైన్యం.
ఈ కేసీఆర్ మన మనిషి కాదు, మారిన మనిషి, మరమనిషి అంటూ గొంతెత్తిన కవిత తెలంగాణ ప్రజల హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం ఒక సైన్యంలా పోరాడతామని చెప్పడమే ఈ పేరు వెనుక ఉన్న అసలు ఉద్దేశం. కవిత ఈ కొత్త టీఆర్ఎస్తో ప్రత్యర్థులను ఎదిరించి నిలబడతారా? మిగతా పార్టీల ఆ సెంటిమెంట్ను దాటుతారా? అంటే కాలమే దీనికి సమాధానం చెప్పాలి.